మార్కెట్‌లో పూల తోటలకు కూడా మంచి గిరాకీ ఉంది. మరి బంతి పూల తోటకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. మరి బంతి పూల తోటలకు సంబంధించి రకరకాల తెగుళ్ళు, అదేవిధంగా కీటకాలు సోకే అవకాశం ఉంటుంది. అవేంటో అసలు అందులో వచ్చేటువంటి కీటకాలను, తెగుళ్లను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా మీరు, చేసుకోండి రైతు సోదరులారా. బంతి పూల తోటలకు ప్రస్తుతం రకరకాల తెగుళ్ళు సోకే అవకాశం ఉంది. అయితే మొక్కలు వడిలిపోతాయి. తెగుళ్ల నివారణకు ఈ పద్ధతులు అనుసరిస్తే సరిపోతుంది. పువ్వుకుళ్ళు, ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొఫెనోఫాస్ మందును 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ మందును 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పేనుబంక నివారణకు డైమీథోయేట్ మందును చల్లాలి. పేనుబంక అరికట్టడానికి లెజెండ్ మందును 4 గ్రాములు 16 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మొక్కలు నాటిన ప్రతి 20 రోజులకు మందులు మారుస్తూ పిచికారీ చేస్తే ఫలితం 100కు 100% ఉంటుంది. ఈ యొక్క సూచనలు తప్పకుండా బంతిని సాగు చేసేటువంటి రైతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చు.